ప్లేస్ దొరికింది. అయ్యో పని పని పని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫారెస్ట్ లో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. దానికోసం అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఈ ప్లేస్ చూడడానికి ఎట్లుంది అంటే చాలా దట్టంగా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు, ఏరియా ఉంది కదా, ఉన్నోళ్ళంతా ఇలా జాకుండా సరే దీనిలో కనిపెట్టడం అయితే చాలా కష్టం. ఇప్పుడు దీంట్లో మనం ఎక్కడ వరకు అని చెప్పేసి సరౌండింగ్స్ మాట్లాడుకోవాలి, అలాగే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మాట్లాడుకోవాలి. సో చూద్దాం ఈ ఛాలెంజ్లో మనలో నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు అయితే అసలు వీళ్ళకు సరిహద్దులు అయితే చెప్తాం. అరే మన ఇద్దరం చూసేసినాం కదా, వీళ్ళది ఎలా జింగిడి కాలే. అరే ఆ బర్రెలు ఉన్నాయా, ఆ బర్రెల కాడికి కట్ట ఎక్కేది ఉంటుంది కదా, ఆ కట్ట కాడికి స్టార్ట్. ఆ బర్రెలకి ఇటే ఈ జంగల్ ఉంది తగ్గేది చోట్ల ట్రఫిష్ అయితే అంతా అక్కడ నుంచి ఆ కట్ట 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 ఆడి పోగానే మీకు ఒక తొవ్వ వస్తుంది ఆడ. ఆ తొవ్వ చూసినావు కదా, తొవ్వ పోసినావాడ, ఆ తొవ్వకా నుంచి తొవ్వకా నుంచి చక్కడు పోతే ఆడు ఇంకో పెద్ద తొవ్వ వస్తుంది. ఒక పెద్ద తొవ్వ వస్తుంది ట్రాక్టర్ పోయి ఆ పెద్ద తొవ్వ దాకా ఆ మూల నుంచి వెళ్ళి మోదు చెట్టు, ఆ మోదు చెట్టు నుంచి ఒక స్తంభం, ఆ స్తంభం నుంచి చక్కగా మళ్ళా వాడు ఆ తుమ్మల గుంపు ఉందా ఈ గుంపును మొత్తం వాడుకోవచ్చు, ఈ గుంపు వాడుకోవచ్చు, అదంతా వాడచ్చు. నాకు దొరుకుతారా లేదా అని చెప్పేసి టెన్షన్ అయితే ఉంది. ఆల్రెడీ చూసిరు గిల్ల కూర్చున్నా కనబడరు, గిల్ల కూర్చుంటే ఇడ కనబడతారు. అందుకే ఇది హైడ్ అండ్ సీక్ కాబట్టి ఒక్కడు కంపల్సరీగా 3-4 ప్లేసులు చేంజ్ చేయాలి. ఓకేనా? నా వెనక ఆడిచ్చినా సరే కానీ నన్ను చూపించడానికి ట్రై చేయరు మాక్సిమం. దూరం నుంచి పోయేటప్పుడు ఒక్కడు దొరికినా నాకు టెన్షన్ పోతుంది, మొత్తం ఘోరంగా ఉంది, వెళ్ళేముంటుంది అని చెప్పేసి. సరే మెయిన్ పాములతో జాగ్రత్త, వీడియో తర్వాత అయినా సరే కానీ జాగ్రత్త చూసుకోరు. దొరికితే ఏం కాదు, ఏమన్నా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేది ఏం లేదు. కానీ అది కాదురా జింగిడి కాదు, ఎక్స్ట్రీమ్ పోయి ఆయన చూసుకోరు ఒక జాగా, మరి రీజనబుల్ ఉండేదా. ఇప్పుడు చెట్ల గుంపు ఉంది, కింద నీట్ గానే ఉంటది, అది గసండి వాడి చూసుకోండి, గిట్లొద్దు గిసండి సేఫ్టీకి చెప్తారా. సో ఫైనల్ గా మనల్ని అయితే పంపించేద్దాం. వీళ్ళు పోయిన తర్వాత ఎంబడవాడి నేను పోతే ఎవరి పోతున్నా ఎంత కష్టమైన నమ్మకం. రెడీయా? భయపడుతురా? ఎవరికైనా భయం అయితే నాతో రావచ్చు. కావాలరా ఎంతేనా. సో మనలకైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇస్తున్నా. హాఫ్ అన్ అవర్ టైం లో హైడ్ అయిపోయారు జాంగ్రీస్. 2:33 దాకా మీ టైం. ఎక్కడ హైడ్ అవుతారు ఏం కదా అని చెప్పేసి మీ ఇష్టం. మరిగా నేనైతే వెళ్ళిపోతున్నా. ఆరం కొడతా మొదటి. సో మొత్తానికి అయితే అన్ననే తెలిపోయాడు. మేము కూడా పోతున్నాం. అక్కయ్యలో లేట పోతారట క్యాటు జింగ. సో ఇక నేనైతే మెల్లమెల్ల పోతున్న, వాళ్ళు ఇంకా అన్నీ నిలబడి నడుపుతారు. చలో రండి రండి రండి, నాకు కొంచెం చూపిరి గైస్. ఇప్పుడు వచ్చేసి నేను కూర, ఇటు మా చిన్న చెల్లె, ఇటు పెద్ద చెల్లె అవుతున్నది. సో పోతున్నాం ఇక అందరం కలిసి. ఇగో నా ప్లేస్ ఏం తెలుసా, ఈ గడ్డి ఉందా, ఈ గడ్డి ఉందా, గడ్డిలో వంట ఇక్కడ బాగా టీ-షర్ట్ పెడుతుంది. మరి అంటే అనుకుంటున్నా చూస్తా, అలా చూస్తా వేరే లేదంటే గడ్డి అనుకుంటా. అన్నయ్య వెళ్ళిపోయాడు ఫైనల్ గా. ఇక అందరూ పోతురు ఒక మెల్ల అలకైన వాడి. సో మేము కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం, నాకు వెళ్ళిపోయాలి, మళ్ళీ వెళ్తాను కానీ ఇది ఉందా ఇల్లనే దాచుకుంటా లోపల. బయటికి వెళ్ళి గిల్లనే దాచుకుంటా. ఇడుకోరు గీ నుంచి ఓపెన్ వెళ్ళిపోయింది, గిల్లనే దాచుకుంటది లోపల. కానీ లోపలికి ఓడే గగనము పోతా, లోపల పోయి కూర్చుంటాయి ఏమన్నా కానీ. ఎప్పటిలాగానే మనల్ని అయితే అక్కడ వదిలేసి వచ్చేసిన. వాళ్ళకి హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటే ఫేర్గా ఉండదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా. మనం వచ్చే లోపల వాళ్ళు హైడ్ అయిపోతారు, తర్వాత మనం ఫైండ్ అవుట్ అయితే చేసేద్దాం. లెట్స్ గో. ఊళ్ళే పోయేద్దాం ఇప్పుడు, చెలక కూడా వేస్తాం ఇక. ప్లేస్ ఏం తెలుసా, ఈ గడ్డి ఉందా, ఈ గడ్డి ఉందా, గడ్డిలో వంట గడ్డిలో వంట మంచిగా ఎల్లో కలర్ టీ-షర్ట్ ఆడికి కనబడుతుంది. పెడుతుంది. మరి నేను కూడా అదే అనుకుంటున్నా, చూస్తా అలా చూస్తా, వేరే ఏదైనా క్రిటికల్ ప్లేస్ ఉన్న కాడ చూస్తా, లేదంటేనేమో గడ్డిలోనే అనుకుంటున్నా. సో ఫైనల్ ఏమన్నా కానీ మెల్ల లోపలికి పోతా, లోపలి పోయి దాచుకునే
ఈ పిల్లి నా దగ్గర కోరిచ్చాడు చెప్పనియాడు మరి దాచుకుంటున్నా లోపడి పోతే ఇక మెల్ల ఏమన్నా కానీ లోపల దాచుకున్నాం అనుకో అలాగే ఏమన్నా రాగల ఉంటాయి ఆ పాములు తేలి ఇట్లా ఏమన్నా ఉంటాయా ఏమన్నా ఉండని మెల్లగా పోతా కానీ ఎట్లాగో ఒకటే దగ్గర ఉండు వద్దన్నాడు మ్యాక్సిమం తిరుగుతాం కదా ఒక 5 minutes అట్లా ఉండి పక్కా వెళ్తా దొరకకపోతే నేనైతే చూద్దాం పోతాయి ఇక మెల్లగా ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది మీరు చూడొచ్చు ఇలా ఎవ్వరికి ఏం దొరక మేము మనోడు కేకలు వేసుకుంటారు టైసన్ బైక్ ఏమనిపించినాయి వాళ్ళకి మళ్ళీ బయటికి వెళ్ళిండు ఓ మేము ఆల్మోస్ట్ చూడొచ్చు ఇలా పందులు బిందులు పాములు ఇటు ఉన్నాయి అనుకో ఇలా డేంజర్ ఉంది లొకేషన్ మొత్తం అయ్యో అన్న కనబడకుండా కొత్త లొకేషన్ మళ్ళీ అన్నీ చూపించిండు మొదలు అరే వీళ్ళ జాక్కురా వంశీ నేను జాక్కుంటే ఏం దొరకవు అన్నాడు అది అన్నీ జాక్కులు ఎందుకంటే చెప్పిన దానికైతే 100% చెప్పిన దానికైతే అన్న అసలే రాడు చూడొచ్చు మీరు ఇగో గిది గిది అని చెప్పిన మేము ఇటు పోద్దు గిది ఒకటి తోవ చెప్పింది మనకి తోవ దగ్గర ఉందా ఇట్లే చెట్ల పండు వండుకుందామని ప్లానింగ్ చేసిన బాగున్న కాడ వండుకోవాలి అసలు ఏం లేదు దాచుకుంటున్నా కానీ అలా ఏం లేదు మొత్తం పొరక ఇట్లా దగ్గరకు వచ్చేసింది పోతా ఇంకా లొట్టపి చెట్లలో కూర్చుంటా పోయి ఇక ఇప్పుడే వచ్చేసిన ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయినా ఇది ఇక్కడ నుంచి ఒకటి గేట్ లాంటిది ఉన్నది చిన్నగా దాంట్లోకి పోయి కూర్చున్నాం బాబా ఇలా కూర్చుంటే ఏర్పడం ఇక సో నేను వచ్చేసి ఇక్కడైతే సెటిల్ అయిపోయినా ఇలా వండుకోవచ్చు మంచిగా గాయస్ నేను వచ్చేసి ఇక్కడైతే మంచిగా సెటిల్ అయితే అయిపోయినా నా పక్క పండు రూమ్లోకి ఉన్నదిగా నేను కింద కొంచెం ఇట్లా సాప్ అవుతున్నది ఇలా వండుకున్నాం అనుకో పాము వచ్చినా పంది వచ్చినా ఇళ్ళకి లేచేది లేదు ఇక ఒకవేళ అన్న వచ్చింది అనుకో నేను కనవాడు ఏదో చెట్టు ఉంది ఉన్నది దగ్గర దాకా వచ్చేదాకా కనవాడు గిరికి వచ్చినాక ఇక్కడ ఒక పొక్కు ఉన్నదని కూడా తెలియదు అన్నకి ఇది ఉన్నది కానీ ఇట్లా ఉండబోయే రాతి అని అనుకుంటాడు నేనే వండుకున్నాను స్పాట్ ఒకసారి మీకు జింక కనబడతలేడు ఏడా జూమ్ చేసి చూపిస్తే ఏడుండు కనబడుతున్నా అస్సలే కింది కూసావు పర్ఫెక్ట్ ఒకసారి లేవు నిలవాడు ఇది ఇది కరెక్ట్ ప్లేస్ దొరికింది అయ్యో పంది 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 ఘోరంగా భయమైంది ఒకటిసారి రప్పన లేచేవారికి నేను ఫస్ట్ వీలే వాళ్ళ జాక్కురేమో అనుకున్నా అడిగి పందులోనే మెల్లగా జింగా అయితే ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయాడు నేను ఒక్కడనే ఇప్పుడు కూర్చుకోవాలి ఇడిదికు అడిదికి అయితే మన టైసన్ మన క్యాటు మా డింపాడు అయితే వేరు ముగ్గురు మేమైతే దాచుకుంటాం వీడియోనా ఈ బండల పండి భయం అయితే పాములు పెట్టుకుంటాయని ఇక్కడ ప్లేస్ నచ్చలే కదా ఇంకో ప్లేస్లోకి అయితే వచ్చిన సేమ్ అసలు ఉంటుంది ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇంతవరకు చెట్లు ఎక్కలే ఏం ఎక్కలే ఇప్పుడు చెట్టు ఎక్కదామని చూస్తున్నా ఒక గడ పైన ఒక గాడ ఆ ప్లేస్లో కరెక్ట్ కిందికే నీవు ఈ చెట్టు చిన్నదే మెల్లమెల్ల ఎక్కుతాయి ఈ సన్నది ఎక్కి ఆ ప్లేస్లో దాచుకుంటా ఇక అక్కడ కూర్చుంటా ఒక 5-10 నిమిషాలు కూర్చుంటా చెట్టు అయితే ఎక్కుతాను ఫస్ట్ టైం చూడాలి ఎట్లయితుంది ఏమవుతుంది కింద పడుతున్నా మరేమో కానీ పడ అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ అన్ని చెట్లే ఇట్లా అన్ని చెట్లు ఉండే వరకు జర ఏం కాదు పడ మ్యాక్సిమం అయితే ట్రై అవుతా ఎక్కినాక కలుతాం మిమ్మల్ని ఇక్కడ తీసుకోవాలి లేదు వేయటం కానీ నేనే వెళ్ళ ఎక్కుతీగా పందులున్నా సరే ఏమున్నా సరే ఇక మెల్ల ధైర్యం చేసి పోతున్నా పాములు కూడా ఉండొచ్చు ఇలా కానీ ఇక్కడికి వచ్చినట్టుగా తువ్వ కనబడుతుంది అమ్మా
ఏడ దాచుకోవాలో అర్థమైతే లేదు, అంత మామ ఉంది. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ఈ కట్ట, ఇది కట్ట దాటదు కదా, ఈ కట్ట చాటుకే చెట్టు ఒకటి ఉన్నది, దీని మీద కూర్చుందామని అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడికి ఛాన్స్ లేదు, ఇక్కడ మొత్తం ఫ్లాట్గా ఉంది అది చెట్టు. అందుకోసం చెట్టు ఎగ్గల్లా కూర్చుంటే మస్తు ఉంటుంది, కానీ ఆలోచిస్తానా. సరే చూస్తా, ఒకవేళ దాచుకుంటా లేకపోతే ఇంకేదైనా పోతుందిగా. కళ్ళు ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు అని ఎక్కాలి ఇక పోయి. సో ఇప్పుడు అన్న అయితే వస్తున్నట, మనం చెట్లు కదలకుండా నిమ్మలంగా వండుకుందాము. చూద్దాం, ఒకవేళ అన్న కనబడ్డాడు అనుకో, స్పాట్ అయ్యింది అనుకో, అట్లా సరే. కాకపోయింది అనుకో, ఇది దీంట్లో ఒకే దగ్గర ఉండాలని ఏం లేదు కదా, మనం ఎక్కడైతే ఉరకొచ్చు, అటు ఉరకొచ్చు ఇటు ఉరకొచ్చు. నేనైతే దొరకకుండా ఉరకనికి ట్రై చేస్తా. ఒకవేళ ఫస్ట్ నేను దొరికినంటే ఏం చేయలేం, కానీ ఒకవేళ దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చిండు. మొత్తానికైతే అన్ననైతే వచ్చిండు, హారం కుడుతుండు. నేనైతే బండి ఎక్కిన, గుబురు అట్లా ఎటు చూసిన గుబురే ఉంది. కాకపోతే ఇటు సైడ్ వచ్చింది అనుకో కనబడుతుంది, అందుకోసమని ఉరుకుతా. ఒకవేళ గడిదికి అట్లా వస్తుంది అని అంటేనేమో ఏ నుంచి ఇటు ఉరుకుతా, ఇళ్ళకెళ్ళి ఇటు వాడి ఇటు ఉరుకుతా మొత్తం. చూద్దాం, నాకు తెలిసి జింగనేమో ఇటు సైడ్ ఉన్నాడు, నాకు డింపిగాడేమో ఇటు సైడ్ ఉన్నాడు. చూద్దాం ఇక. రాగానే ఉరుకుడా అయిపోయింది, నేను పోయి దాచుకున్నాడే చక్కగా గడ్లే వండుకుంటా. ఫైనల్గా చెట్టు అయితే ఎక్కినా, ఘోరంగా ఉంది. అన్న కూడా వచ్చి ఆరం కొడుతుండు. చూద్దాం, వెయిట్ చేద్దాం ఇక. మ్యాక్సిమం కనిపించద్దు. బల్మిటి ఎక్కిన చెట్టు ఘోరం ఉంది, సన్న మండ, మళ్ళా ఘోరం కూర్చున్నాయి. గాయస్ మొత్తానికైతే లోపలికి వచ్చి మొత్తం చెట్లలో వండుకున్నా. ఇక దొరకనా చూడాలి. ఇక మన జింగన్ అయితే గీనే ఉన్నా పక్క పంట ఇటు. ఆయన వస్తే ఒకవేళ ఆయన దొరికిండు అనుకో తెలుస్తుంది ఇక నాకు కూడా దొరకనా అని. పక్క పంటే పోతాడు, పక్క పంటే ఉంది తోబా. వచ్చేసాడు, అమ్మ గింత దబ్బని వచ్చేసాడు. ఆరం కొడుతుండు ఇప్పుడే. ఇక్కడ సైడ్ ఏమో వంశనాడు, ఇటు ఒర్రే దొరుకుతున్నాడు. టైసన్ క్యాట్ ఇద్దరు ఏటో వెరైటీ ప్లేస్లోకి పోయారు, వాళ్ళిద్దరే దొరికినట్లేరు. టైసన్ మా దొరుకుతాడు కావచ్చు. సో మొత్తానికి లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. మన వాళ్ళు హైడ్ అయ్యారు, మరి ఏం చెప్తారో చూద్దాం. నార్మల్ హైడ్ అండ్ సీకే కాబట్టి అంతగా టైం ఏం పట్టదు. నార్మల్గా ప్లేస్ సెలెక్ట్ చేసుకొని దానిలో హైడ్ అయితే సరిపోతుంది అనమాట. సో చూద్దాం మరి వీళ్ళు దొరుకుతారా లేదా ఏం కదా అని చెప్పేసి. వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన 1 అవర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఒక సైడ్ నుంచి పొతం పట్టుకుంటూ పోదాం మెల్లగా. దొరుకుతారో లేదో నాకు తెలిసి టైసన్ కూడా ఫస్ట్ దొరుకుతాడేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఎవరు దొరుకుతాడేం కదా. లోపలికి వచ్చి దగ్గర 5 నిమిషాలు అవుతుంది, ఇంకా ఇటు అన్న రాలే. కానీ వెరైటీ దొమ్మిలు ఉన్నాయి, అవన్నీ సుర్రమంటున్నాయి, ఘోరంగా అరుతున్నాయి. ఇక మీకు చూపిస్తే ఒకసారి. కలర్ కూడా ఏటో సన్న వెరైటీగా ఉన్నాయి, చేతులకు ఘోరంగా అరుతున్నాయి. కార్ దిగి డోర్ ఎత్తుండే, ఇప్పుడే సౌండ్ వచ్చింది, డోర్ సౌండ్ వేసినట్టుగా. ఏదేమైనా గడ్డి అయితే ఘోరంగా ఉంది. ఎల్ల ఏం పాము ఉంటుంది ఏం కథ అని చెప్పేసి టెన్షన్. ఇక ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పోవాలి. ఆడున్నారో ఏమో. ఒక బెనిఫిట్ ఏంటంటే జింగడు ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని ఉండే, డింకా కూడా ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నట్టు అనిపించింది. కొద్దిగా దూరం నుంచే ఐడెంటిఫై అవుతారు అన్నట్టు మంచిగా. ఏరియా మీరు చూడొచ్చు గాయస్ ఎట్లుందో. ఈ లొటబీ చెట్లు ఉన్నా కనబడరు, ఆ గుబురు చెట్లు ఉన్నా కనబడరు, ఏదైనా పెద్ద చెట్టు గిల్లెక్కి కూర్చున్నా కనబడరు, ఇల్లున్నా కనబడరు. ఏదేమైనా అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. ఇక మొత్తం ఆగమాగం పోకుండా మంచిగా చూసుకుంటూ పోతేనే లెక్క. ఇక్కడ ఒక కట్టు ఉంది, ఆ కట్టు ఎక్కుదాం. ఆ కట్టు ఎక్కితేనే బెటర్ ఏమనిపిస్తుంది నాకు. చూసుకుంటా పోయేది ఒక సైడ్ నుంచి క్లియర్గా చూసుకుంటా పోదా. ఈ కట్ట అద్దనమాట, ఈ కట్టకి ఇటు సైడే జాక్కోవాలి. ఈ కట్ట కడిదికి పోతే అవుట్. ఎవరు మూమెంట్ ఇస్తారు, ఎవరు కనబడతలేదు, మొత్తం హైడ్ అయినట్టు. మనం కండిషన్ పెట్టినాక 3-4 ప్లేసులు కంపల్సరీ తిరగాలని కొద్దిసేపటి తర్వాత మూమెంట్ ఇస్తారు కావచ్చు. చూద్దాం. ఇదంతా ఏరియా హైడ్ కావచ్చు. ఇప్పుడు ఈ గుబురు కనిపిస్తున్న ఈ ఏరియా నుంచి అటు సైడ్ నుంచి ఆ ఏరియా, అడిదికి ఆ ఏరియా, చాలా ఏరియా ఉంది. ఏడ కూర్చురేమో.
పంది కనబడదు నాకు పక్క పట్టే గడ అటు ఉరికింది కాదు. నేను పోయి లోటపిస్ ఎలా కూర్చున్నా పక్క పంట పోయింది అటు ఇంకెవరు దొరకలే. ఏంటిది పెద్ద కనబడదు వీడియోలో పక్క పంట ఇట్లా పోయింది. భయపడ్డాడు దెబ్బ. అటు తవ్వున్నది అటు నేను గిట్లకెళ్ళి పోయి మన ఓమ్ని దిక్కు అటు పోతా. మొత్తానికైతే బయట పడ్డా ఆడు మంచిగా ఎక్కిన కూర్చున్నాడు పోయి. ఇక్కడ బాలు దాటొద్దని చెప్పిండు స్టార్టింగ్లో. ఈ నుంచి మెల్ల దిగి గిటే ఓమ్ని దిక్కు చాక్కుంటు ఇక అలా చెట్లలో దొరికిన తర్వాత ఘోరంగా దొంగలు కలిసినాయి. అందుకే నేను లేకపోతే అలానే ఉండి ఉంటే ఒక 10 నిమిషాల దాకా. దొరికి మన వాళ్ళు టైం వచ్చేసి దగ్గర 7 minutes కంప్లీట్ అయిపోయింది. గిల్లేమో తొవ్వైనట్టు కనబడుతుంది కానీ అలా పోవమంటే భయం అవుతుంది. గిల్ల దొరికిరట్రా లోటఫిష్ చెట్లనే డిఫరెంట్గా నీరు గట్టెలు అవి పాములు బాగుంటాయి. కొద్దిగా భయం వల్ల టెన్షన్ వల్ల చూద్దాం. ఏడున్నారా జంగ్రేస్ జింగ్డేస్ టైసన్గా మొత్తానికైతే మన దగ్గర నుంచి వేయండు. దమ్మదమ్మైంది. అటు ఇటు తప్పించుకొని తిరిగేసరికి దమ్మదమ్మైంది. దొరుకుతా అనుకున్నా కాకపోతే చూడలేదన్న. అటు వేయండి. ఇప్పుడు ఇంకో లొకేషన్కి పోదాం. ఇటు ఉండడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకవేళ తిరగచ్చు కదా ఐడెన్సీ కంటే. సో అందుకోసం అని ఇటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా లోపలికి వెళ్ళొస్తాడు. లోపలికి వచ్చి చూస్తాడు కాబట్టి దొరుకుతా. అందుకోసమని నేను ఇక వేరే లొకేషన్కి పోతా. అన్న అయితే అటు సైడ్ పోయిందట మొత్తం లాస్ట్కు. నేను మెల్లగా కింది దిగుతా. ఒకటి దగ్గర ఉండొద్దు కదా. కావాలంటే మళ్ళీ ఒకసారి ఆడ దాచుకొని లాస్ట్ ఫైనల్కి వచ్చి మళ్ళీ నేను కూర్చుంటా. చూద్దాం ఏమైతే. ఇప్పుడైతే ఈ లొకేషన్ నుంచి అయితే చేంజ్ అవుతున్నా నేను ఉరుకుతాటు. వీళ్ళు ఎడికెళ్ళి నడుచుకుంటూ పోయారు. చెట్లకి వెళ్ళి నడుచుకుంటూ పోతే నార్మల్గా వంగి ఉంటాయి. వీటితోటి ఫాలో అయిపోదామన్నా కానీ ఎక్కడ చెట్లు వంగినట్టు కనబడతలేవు. ఇంత ఏరియా ఈ ఓపెన్ ఏరియా మొత్తం ఈ సాల్ అన్నట్టు మొత్తం హైడ్ గానికి ఈ సాల్పండి ఒకసారి చూసుకుంటూ వస్తే వెళ్తాడు ఉండడం. ఇది కూడా మొత్తం ఏరియా అంతా ఇక్కడ మొత్తం కోపుల పని పొక్కలు ఉన్నాయి. వీటిలో మనం అనుకున్నాడు. చూద్దాం. ఇక్కడ అవతల సైడ్ ఇంకొక డౌన్ ఉంది, అలా చూద్దాం. ఈసారి టెన్షన్ ఏముంది అంటే ఇన్ని రోజులు నార్మల్గా మన వాళ్ళు కొద్దిగా దొరికేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఉన్న ఈ బ్యాచ్లా ఎవరితో టెన్షన్ అంటే జింగడు దొరకడు, మన మేస్త్రి గారు దొరకడు, ఇంకో డింపిగా కూడా దొరకడు, మా నాన్న దొరకడు అసలు. ఇంకా ఈసారి మొత్తం పులుసు అయిపోయేటట్టుంది. చూద్దాం మరి. గైస్ నేను చెప్పినట్టేనే చెట్టు కొన మీదకి అయితే ఎక్కిన. అన్న వచ్చేసి పక్క పంట ఒక చిన్న గుంపు లాంటి ఉంది. ఆ గుంపులో తిరుగుతుండు. గైస్ టైసన్ వచ్చేసి ఓమ్ని కాడ దాచుకున్నాడు. అన్న అటే వస్తుండు. ఫస్ట్ నేను చేయాల్సిన బెస్ట్ పని ఏంటంటే నా టీషర్ట్ అయితే తీసాడు. ఎల్లో కలర్ మీదకి బెదిరి పెట్టినట్టే కనబడుతుంది. ఇంత గుబురు ఉంది. ఇప్పుడు మన బౌండరీ వచ్చేసి ఈ స్తంభం, ఆ మోదు చెట్టు, ఇది దీని దాటి అడిగి ఓరు ఎట్లాగో ఈ స్తంభం కానీ చెట్టు చూసుకుంటూ పోతాయి. ఈ సాల్ కూడా కూర్చుంటారు. ఇది కూడా చెట్లు ఉంది. ఇళ్ళకెళ్ళి పోవాలి. ఇప్పుడు మొత్తం గుహ లెక్క ఉన్నది. ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ థింగ్ చూపిస్తా. ఇవి ఎవరెవరికి తెలుసా కామెంట్ చేయర్రి. కచ్చకాయలు అంటారు కదా అవి అన్నట్టు. నార్మల్గా అవిటలకి వెళ్ళే కాయలు ఎట్లుంటాయి తెలుసా? ఇది తెల్లయి. ఎవరెవరికి ఇది తెలుసా కామెంట్ చేయరు గాయస్. కచ్చకాయలు ఇట్లా ఆడతారు కదా, ఆ వాడనికి పని చేస్తాయి. మొత్తం అవి కాయలన్నీ అవే. ఇక్కడ ఉన్న కాయలన్నీ అవే కర్రీ. వీటిని వాళ్ళ కొడితే కిందికి వెళ్ళి అవి పడిపోతాయి అన్నట్టు. మొత్తానికైతే నేను ఒక షెట్ ఎక్కిన. ఇక వాళ్ళు దొరికేదాకా పురస్తూ నాకు తెలిసి ఎవడన్నా ఒకడు వెరైటీ ఆలోచించి వచ్చి వ్యాన్లో కూర్చుంటారు. ఒకసారి మెల్లగా వ్యాన్ దగ్గర పోయి చూద్దాం. దా కదా అనుకున్నారా?
ఎవడన్నా ఒకడు వ్యాన్ దగ్గర ఉంటాడు అనుకున్నా టైసన్ ఆడే ఉన్నాడు. అమ్మా గిట్ల గిడిపోయిన వరకున్నా గిట్లకి వచ్చావట. హర్దిక్ వాళ్ళ వాయిస్ వినబడుతుంది, వాళ్ళు ఎవరేమో. అమ్మ నువ్వు గాడు నువ్వు అనుకున్నా, అందుకని అటు చూస్తారు ఒకటే చూస్తుడు. వ్యాన్ కలిసి లోడి ఇట్లా చూస్తాడు. యా నువ్వే దొరుకుతావు అనుకున్నా. దొరికిన చెప్పాను, అడిగిన ఫస్ట్ టైసన్ గారు దొరుకుతారు కావచ్చు అని. ఆడే దొరికింది. ఉరికినావా? నేను కనబడినారు నీకు చెప్పనా ఆ కట్ట మీద నువ్వే అనుకొని కింద గడ్ల వంటి బురుకుడు వచ్చిన ఇటు వరకు. నువ్వు ఎడున్నావు అసలు? నేను వ్యాన్ వేసినప్పుడు ఎడున్నా చెట్టు ఎక్కినా. ఏ చెట్టు? ఒక గుంపులో చెట్టు ఎక్కువ వచ్చిందా? ఎక్కినా. సో ఇప్పుడు ఇద్దరం కలిసిపోతాం ఇక దారి. మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చిన ఎవరు కనమల్లే. ఘోరంగా ఉన్నాయి గిల్ల చూద్దాం. ప్లేసులు ఘోరంగా ఉన్నాయి. సీక్రెట్ రూమ్స్ అయితే ఘోరంగా అయితే కావచ్చు. ఘోరమా నాకు వినవాడు అడిగి వాయిస్ ఎవరో ఉన్నారనుకున్నా. నేను అడిగి ఎప్పుడు వస్తున్నావు నా వ్యాన్ కాడ ఎవడన్నా ఒకడు ఉంటాడని. వీడు బుక్ అయ్యాడు. లోపల ఉన్నాడు, మరి లోపల చూడలే. టైసన్ నైన్ ఇద్దరు ఒక దిక్కు అయితే పోతారు. అటు దిక్కు ఇవ్వలేరు. నా వెనక సైడ్ కట్ట ఉంది కదా, కట్ట సైడ్ ఉన్నారు అందరు. నాకు కనబడుతుంది మంచిగా. ఎవడెవర్రిండు మనోడెవడెవర్రిండు. మనం చెట్టు మీకు దిగాల్సిన అవసరం లేదు. బండి కన్నా ఉండవు. నేను దొరికి మొత్తం ఇక్కడికి నేను తిరుగుతాడు, నేను దొరక. టైసన్ గారు అయితే దొరికిండు. ఏయ్ ఏంటిది? క్యాట్ వచ్చింది. ఏయ్ ఇక్కడ జాక్కున్నా వాడు దిగాడు. పొంగలు కూర్చున్నా అన్నొత్తుంది సౌండ్ కూర్చోప్పుడు సౌండ్కు పర అని కూరుకొచ్చి పాన్ దిగితే కావచ్చు. జింగిడిగా నేను కూడా సేమ్ ఏమనుకున్నా, ఇక్కడ దాచుకున్నా. ఎవరు వస్తున్నా ఎర్రంగి కదా అన్నది కూడా కొంచెం ఎర్రది కదా, ఉరికొస్తున్నా కనాయరికి ఉరికొస్తున్నా జల్లుమన్నది, భయమైంది. ఒకటి టైసన్ దొరికింది అన్నది. ఉరుకు డిప్లే అటేయండి. నేను గిట్టిపోతాను. అప్పు ఉరుకు అది కట్ట దిగకు, ఆ రోడ్డు దాటకు తెలుసా. పోవా ఉరుకువా. జింగిడిగా అసలు నన్ను దొరకడిస్తాడా. ఉరక ఆగి ఉండ కావా నువ్వు టీ లొకేషన్కి వస్తాడు, మళ్ళీ కనబడతా నుంచి జింగిడిగా పడతాడు. ఇప్పుడు దయమలే. కూర నేను దింపిగాను క్యాటు ముగ్గురు దొరకాలి. ఇంతకుముందుకు నేను వచ్చిన లొకేషన్ వేరు. మళ్ళీ ఈ గడ్డి తొక్కుడు పడ్డట్టు ఏడ కనబడతలేదురా. ఏర్పడతలేదు అదే మళ్ళీ లేస్తుంది అది ఎంబడే. ఇలా తొక్కుడు పడ్డట్టుగా పన్నట్టుగా ఉంటేనేమో దొరుకుతారు. అన్న ఇట్లనైతే కట్టపుంటే వస్తున్నట్టున్నారు. ఒకవేళ కట్టపుంటే వస్తారు కాబట్టి అన్నట్టు కట్టెక్కిరు. ఇంకా వేరే దిగే ఆప్షన్ అయితే లేదు నాకు. సౌండ్ అయితే వస్తుంది, ఎక్కిరు ఎక్కలేదు అని డౌట్ ఉంది. నాకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ దొరికితే మాత్రం ఇటు ఊగినట్టు అయింది చెట్టు ఒకటిసారి, భయమైంది. దొరికితే మాత్రం ఏం చేయలేము. చూస్తే మీది కూస్తే కింద నడుచుకుంటూ పోతారు కదా, మీది కూస్తే మాత్రం ఏం చేయలేము. లేదు కట్టెక్కలే. ఎక్కడ ఉన్నారు టైసన్ ఉన్నారు అన్నత్తురు. ఇది గోపురం జూమ్ అయితే కాదు, చూపెట్టలేను. వచ్చిరు గాయస్, దొరుకుతా ఖచ్చితంగా. ఈయో దా 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 ఏమన్నా చాక్కున్నావు అరా కూరగాడు దొరికేసాడు. దా 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 మెల్లగా కూకొని చూస్తున్నావు. కూర దొరికిండు. ఇప్పుడు క్యాట్ గాడు నేను టెంపిగాడు ముగ్గురు దొరకాలి. ఇద్దరు దొరికిరు. ఈయన ఉన్నావు అప్పుడు వత్తిగా గిట్లకెళ్ళే బండ్లలో ఉన్నావా? బండ్లలో చూతిగారు నేను బండ్లలో కూర్చున్నావా? కూరగాడు దొరికింది దారా రే టైసన్. ఇక మీద దా ఇద్దరు మోటగాలు భలే దొరికిరు. అలా అత్తిబో దిగొత్తలేదు. ఎట్లా ఎక్కినవరా? వాడు కూడా షెట్ ఎక్కినాడు. ఎట్లా ఎక్కినవరా? ఇక మీకు దిగొత్తలేదు. తీగలు ఉండేపటికి ఎక్కినాము. నీకు మనలేవు గారా ఎవరా?
వెళ్తలే వెళ్తలే వీడు బయటట్టున్నాడు. అమ్మయ్య ఇప్పుడు ఇద్దరు దొరికింది కాబట్టి నాకు కొద్దిగా కాన్ఫిడెంట్గా అయితే ఉంది. మిగతా కూడా పట్టేయచ్చు. ఇంకా ముగ్గురే. మెల్లగా నీరువిలలో చూస్తుండే దాన్ని మీకెళ్ళి ఇట్లా వచ్చినావు అట్లాకెళ్ళి కనబడనా ఇంతమంది చూపెట్టినావు గోపురం కదా కనబడలేదు అక్క. ఫోన్ ఉంటే జూమ్ చేస్తుండే. కనబడతలేదు లోట పిక్చర్ అలా అన్నారా ఏంది? అలా అంటే మా దొరకదు గల్ల కూడా దుంకాం అనుకున్నా. మళ్ళీ సౌండ్ అయితే అప్పుడే మళ్ళీ దొరకపోదు దుంకి మళ్ళీ అటు అటు దుర్గాం అనుకున్నా. అట్లా క్యాట్ గడపోతారు అట్లా. మొత్తానికి 3-4 దొరికిరు. ఇది చెప్తున్నా ఎవరు ఎక్కువ ఎవరు కూడా దొరకట్లేడు. దింపే ఉన్నాడు జింగరే ఉన్నాడు. మా కచ్చ బ్యాచ్ దొరకలేదు. మళ్ళీ దొరకరు. కచ్చ కచ్చ అంటే ఏమనుకున్నారు? బండలాలు ఉన్నప్పుడు ఏమేం చెప్పాలా? నువ్వు కావచ్చు అనుకున్నా. వచ్చిండు ఉరికొచ్చిండు ఒకటేసారి చక్క దింపి ఉరికిరాగానే ఆయన చూసి నేను చూసి ఆయన భయపడా. ఆయన దొరికినాం కావచ్చు అనుకోండి. కాలే నాకు గోప్రో చార్జింగ్ లేదుగా. ఫోటో కావాల్సిందే రికార్డ్ చేసిన. వాందర్లా కావచ్చు. వేరే రోజు వచ్చి రమ్మలేనా? సౌండ్ వినబడతా ఉంది. కుక్కలు ఏమడబడ్డా అన్న నీ మీద? పల్లె కుక్కలు చూసిండా? అక్క అక్క ఎవడో కనబడ్డాడు అని ఎదురు తిరుగుతా. ఇంకేవాడు చెప్పులు ఇడిచిండు. అరే ఇగో చెప్పులు కింద ఇడిచి చెట్టు ఎక్కిండు రాయుడు. ఎవడు క్యాట్గాడు. దా ఇగో బిగినర్స్ మిస్టేక్. చెప్పులు కింద ఉన్నాయి, పర్సన్ మీద ఉన్నాడు. ఈడే ఆడికెళ్ళి కనబడ్డాడు. నాకు ఎర్ర టీషర్ట్ కనబడ్డది. ఉరికొచ్చారుగా చెట్టు ఎక్కిండు. చూసినావా చెట్టు? ఇగో వాట్ ఈస్ దిస్ అండి? వాట్ ఈస్ దిస్? నేను చూడకపోతే చెట్టు మీద లేకపోతే. మళ్ళీ ఎవరో దొరికిరు ఒరుతురు అన్న. ఇట్లా విజయవంతంగా 2-3 దొరికిరు ఇప్పటికి. ఇప్పుడే మన జింగాన్ అయితే ఫోన్ చేసింది నాకు. ఆయనే నేను 2 అవుతున్నాం. ఆయన చెట్టు మీద జాక్కుండా నేను తిరుగుతున్నాను అటు ఇటు. దా రావమ్మ మా లక్ష్మి రామ్. మెల్లె తొంగి చూస్తున్నావు ఆడికెళ్ళి జింగిడి. మెల్లె తొంగి చూస్తున్నాడు ఆడికెళ్ళి. ఎర్ర టీషర్ట్ కనబడుతుంది. వీళ్ళు ఏరా జింగిడి వాళ్ళు? ఎంత దమ్ము వచ్చింది? ఏమైంది? అడుగు దమ్ము. నేను ఉరికొచ్చినట్టు ఉరికొచ్చి నువ్వు కూడా ఇంకా ఇగో ఓమ్ని పెట్టినప్పుడు ఇట్లా ఎదురుగా వచ్చిన అనుకోతున్నావు. ఇద్దరు ఓమ్ని పెట్టినావా? ఓమ్ని పెట్టి కింది తీను. నువ్వు డౌన్ టైం వేస్ట్ ఎందుకు చేస్తారు మరి? చేయాలి మేము అలా చేసుకోవద్దా? ఇప్పట్లో అటు పోను. ఎందుకంటే ఇప్పుడే దొరికింది కాబట్టి ఎనర్జీ మీద ఉంటాడు. దొరికిరా అన్నట్టు ఎనర్జీ మీద ఉంటాడు అన్న. ఆగమా అని తోలాడుతాడు. కొద్దిసేపటి దాకా మళ్ళీ అటు ఇటు తిరిగిన తర్వాత డిమోటివేట్ అయిపోతాడు. అప్పుడు ఆట పట్టి వచ్చి మనం కూడా ఉరుకుంటూ ఉరకాలి. కానీ వాయిస్ చేంజ్ చేసి ఉర్రాలి. చూద్దాం మరి దొరుకుతామో దొరకమని. ఫస్ట్ టైసన్ దొరికిండు. నేను చూసినప్పుడు అయితే అన్న వెనక వీడియో తీసుకుంటూ పోతుండు. టైసన్ అన్న ఇద్దరు అయితే నడుచుకుంటూ పోయిరాడు. ఇట్లా కాదు ఇక దొంగ లెక్కనే బుద్ధి చెప్పాలి. నేను తిరుక్కుండా కాకుండా ఒక దగ్గర ఆగి చూస్తా. కనబడితే జూమ్ మీద
అరే నువ్వు నవ్వ అయ్యా డింపిగాడు దొరికిండు. నేను ఒక్కని దొరకద్దు. టైసన్ కానీ జూమ్ చేద్దామని నేను ఇస్తే నిన్ను ఇస్తాను అనుకున్నావా? చూడలే నవ్వచ్చిందా? టీషర్ట్ చేసుకుంటున్నా, టీషర్ట్ వేసుకొని మోగుతా ఉన్నాడు. కనవలే నిజంగా మేము చూస్తున్నాం. నేను చింగిడిగా రికార్డ్ అయిందా? వాణి జూమ్ చేద్దామని నేనేమో గడి చూస్తున్నా. మన టీషర్ట్ వేసుకొని వంగి చూస్తుండు. అజ్జా అన్న కాదు, మన గదంతా తిరగచ్చి గిన్నె ఎక్కాలంటే ఏముంది? ఒక 2 సెకండ్లు ఆపుకుంటే వెళ్ళిపోదు. ఇదేమంటే దొరికావు అనుకో. నువ్వు ఎంత ఉరికినా వేస్ట్ అన్నా, నువ్వు ఎంత ఉరికినా వేస్ట్ అన్నా. టైం వేస్ట్ అవుతుంది కదా. వెళ్తా చెట్టు అరే అయిపోద్దా టైం అనా? అయిపోతుంది కూర్చుంటే వీడు దొరికేటట్లేడు. అబ్బో వాడు తిరుగుతుందా? ఈయన ఇండియానే చెట్లున్నాయి కదా. క్యాటుకి ఇలా అనుకున్నాడు, నన్ను చూసిండు. నేను ఊరికొచ్చాడు, అన్నా దొరికినా అన్నా నేను నువ్వు అనుకున్నాడు నన్ను చూసి. మనలో కదలకమంటారు కదా, కదులుతారేనో పండుకునేయడం మంచిగా చెట్ల మీద. మనలో డైవర్ట్ ఎత్తుకోరా. పొట్టే వేసుకో, పణ తీసుకోడు ఎవరి చేతులు. జింగిడిగా పాట పాడుతురు, నవ్వి చచ్చిపిస్తురు. Last 5 minutes. అది కచ్చా కదా, మా అక్క కచ్చా కదా. నువ్వు మా అక్క దొరకడుతు నువ్వు కచ్చా, నువ్వు మా అక్క దొరకడుతు నువ్వు కచ్చా, నువ్వు కచ్చా.
మా చెల్లె దొరికింది ఆ చెల్లె గట్ట దొరకరా నవ్వి లేకపోతే వీడికి 2 సార్లు వచ్చినావు గాడే ఉంది కదా రాగు దా దా దిగు 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 నాదా దిగురాస్తుందని నాదు చూసినా నేను దా 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 ఎంజాయ్ చేస్తారు జింగిడి కాల ఇది మంచిగా ఎక్కిండు కాదాక ఇప్పుడు ఏంది నేను కచ్చానా ఇది కాదా అది దిగుతలేడుగా కొంచెం కచ్చా అన్నాడా బట్టలు ఇప్పి అన్నాడు కొమ్మల ఆశనే లేవాడా ఇక కాలు సుల్లే సుల్లే ఇప్పుడు ఆ టీషర్ట్ కన్నాడు ఆ టీషర్ట్ లేకపోతే వాడు దొరకవు టీషర్ట్ చెప్పు కనబడుతుంది చిన్న టైసన్ గారు మళ్ళీ ఏడ్చుకుంటే ఒక మాట అన్నాడు కింద కింద చూస్తున్నాం మీద జింగారే టైసన్ గారు దొరకవాడు ఇచ్చిండ్రా టైసన్ గారు అడప దుడప ఉంటాను నేను అమ్మయ్యా ఎంతరా లాస్ట్ 2 నిమిషాలు ఉన్నప్పుడు దొరికినాడు అబ్బా అబ్బా కొంచెం తిరిగిన ఎంతసేపు అయినా వచ్చి కూర్చొని మీరు ఒడుతున్నప్పుడు చూస్తున్నాడు దింపి దొరికిందా గట్టి నుంచి పోతే ఇంకా దొరకపోయి అంతే గుంపులకి వెళ్ళి చూసిండు మీరేమైనా సై చేస్తారు అప్పటికి చెప్తున్నా మీరు కూడా నన్ను వేసుకుంటారు అందరు కలిసి నువ్వు జస్ట్ తీగుందా జస్ట్ తీగుంది ఒక మండలే ఏం లేదు సో ఫైనల్ ఇది గాయ్స్ హైడ్ అండ్ సీక్ ఇన్ ఫారెస్ట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎన్నో పందులు కనబడ్డాయట, వీడేనో బోర్లో పడ్డాడట, వీడు గమ్మత్ ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి చెప్తుండు. ఇది ఎడిట్ అయిన తర్వాత నేను చూస్తే నాకు తెలుస్తుంది ఎవరి ఎక్స్పీరియన్స్ ఏందని. నేను తిరిగింది నాకు తెలుసు, కానీ వీళ్ళు ఎక్కడెక్కడ హైడ్ అయ్యారు, వాళ్ళ పక్కన ఏడవైనా అనేది వాళ్ళకే తెలుసు. ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్పాలన్నా, ఫస్ట్ ఎవరు దొరికినా టైసన్ గాడు కార్ కాడ ఎవడో కొంటుండే ఎక్స్పెక్ట్ చేసిన వచ్చిన కార్ అనుకో గిరిలవాడి వెళ్తున్నాయి గాడిగా వచ్చిన చూపే చూసారు కదా చూసండి వెళ్ళగా వాడు దొరకపో కానీ గిట్ సైడ్ వాళ్ళ సౌండ్ వచ్చింది వేరేటది నేనే అనుకో అటు చూస్తుండే నేను గట్లకి వచ్చిన బుక్ అయిపోయింది. నువ్వేరు దొరికినవరా? వీడు చెట్టు మీద దొరికిండు, నార్మల్ దొరికేసిండు. అంటే పక్క పండి పోతున్నా చెట్టు మీద చూడండి కనబడి సడన్ గా. ఈ జింగిడి గాడేమో తొంగి చూసాడు, కాడికి ఊరుకొచ్చింది దగ్గర దగ్గర ఒక 200 మీటర్స్ నుంచి ఊరుకొచ్చాను నేను. అటు సైడ్ కనబడ్డాడు, ఇటు వస్తే ఎదురు తిరుగుదామని ఇటు ఊరుకొచ్చిన. ఇటు సైడ్ నాకు కనవాలి కంపల్సరీ గుంపుల్లో ఉంటాడని చెప్పేసి అడిగి చూసారు కదా చెట్టు కింద చెప్పు దొరకపోదు. మిస్ అయిపోయా నేను అటే తిరుగుతూ కావచ్చు, ఇటు వచ్చినట్టు చేసి అటే తిరుగు కావచ్చు. వీడు దొరకపోయాడు కాజాగాడు అసలు ఎందుకు నా వీడేమో చెట్టు మీద వెళ్ళాడు. టైసన్ చూసినారు లైవ్, ఆ సిచ్యువేషన్ మేమే ఎంజాయ్ చేసినాం, అది రికార్డ్ కాలే. బాస్ భలే అది మజా వచ్చింది. వీడైతే లాస్ట్ గీడ దొరికింది, టైసన్ గారు దొరకడు. అందుకే అటు పోతున్నా మిమ్మల్ని చూస్తున్నా, అటు పోతున్నా మిమ్మల్ని చూస్తున్నా, మీరే దొరకడు. గోపురాలు వచ్చిందన్న పాట వీళ్ళు వాడేది కింద చూస్తలేవు అన్న పని అయిందిరా అనుకున్నావు కరెక్ట్ గంటల ప్రాపర్ గంటల లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు ఇటు దొరికింది జింగిడి గారు. 2 నిమిషాలు మిస్ అయ్యి నీ టీ షర్ట్ దొరకటి ఇచ్చింది, టీ షర్ట్ మళ్ళా సైడ్ నుంచి డైరీ వెళ్ళి పడుతుంది, అది కూడా అది కూడా ఇచ్చేది ఇక ఎల్లో కలర్ డ్రైవర్ వెళ్తున్నా ఇంకా క్లియర్ గా ఆడుతుంది. సో ఫైనల్ గా ఇది గైస్ హైడ్ అండ్ సీక్ ఇన్ ఫారెస్ట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అప్పుడు అందరూ కనబడేటప్పుడు మా వాళ్ళు ఎట్లా డీల్ చేసారు, కానీ ఒక్కరు ఉంటే నాకు గుదిపీ కావచ్చు. అవి పక్క పడే ఉన్నాయి రాళ్లకు భయపడే కావచ్చు. అటు కావాలి ఆడవుడు ఎందులో ఏడికి వచ్చి వీళ్ళంతా అవి భయపడచ్చు. పోయినా షెట్ గుట్టెక్కినాయా పోయినాం రా అనుకున్నాయి కావచ్చు, అవి భయపడేవో. నేను మంచిగా ఇట్లా చెప్తున్నా నిలబడి గురించి ఇట్లా జూమ్ చేసుకుంటూ చూపిస్తున్నా, ఎప్పటి నుంచైనా ఉంది. అప్పుడు అయింది అది ఒక 2 నిమిషాల తర్వాత పిల్లల పని అయితే మొత్తం చింపి పారేస్తాను. ఏదేమైనా మంచిగా నార్మల్ గా జరిగిపోయింది వీడియో, ఎక్కడ ఏం ఇబ్బంది కాలేదు. సో ఫైనల్ ఇది గాయ్స్ చిన్న వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching guys. Take care. Bye bye.